మహేష్, డిఎంహెచ్ఓ ఆఫీస్ ముందు, కోటిలోని డిఎంహెచ్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్న, నిరసన వ్యక్తం చేస్తున్న ఆశా వర్కర్లు ఏమంటున్నారు? అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది ప్రెసెంట్? కొద్ది నెలలుగా కూడా ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడుతున్న పరిస్థితి. ఈ రోజు కోటి డిఎంహెచ్ఓ ఆఫీస్ కి ఆశా వర్కర్లు ముట్టడించారు. ఆశా వర్కర్లు ముట్టడి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి కూడా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆశా వర్కర్లకు అటు 18,000 జీతం వేతనం ఇస్తామని చెప్పింది. అంతేకాకుండా 50 లక్షల ఇన్సూరెన్స్ తో పాటు ఇతర ప్రమోషన్లు కావచ్చు, ఈఎస్ఐ, పిఎఫ్ తో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందిస్తాము, పెన్షన్ అందిస్తామంటూ కూడా హామీలు ఇచ్చింది. అయితే హామీలను నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతుంది. ఎప్పటికప్పుడు వారంతా కూడా గత కొద్ది నెలలుగా నిరసన చేపడుతున్నారు. అటు ప్రభుత్వంతో కూడా పలుమార్లు చర్చలు జరిపారు. అయితే చర్చల నేపథ్యంలో వారికి ప్రభుత్వంతో చర్చిస్తాము, ఆరోగ్య శాఖ దృష్టికి తీసుకెళ్తాము, ఆ హామీలు త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. అయితే హామీలు ఇచ్చారు, చర్చలు కూడా ఇది చర్చల వరకే పరిమితం అయిపోయింది. ప్రభుత్వం నుంచి ఇంతవరకు వారికి ఇస్తామన్న హామీలకు సంబంధించి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశలు కోటి డిఎంహెచ్ ఆఫీస్ కి ఒకటి వచ్చారు పరిస్థితి కనిపిస్తోంది. ఇక కొన్ని జిల్లాల్లో మాత్రం ఇప్పటికే ఆశా వర్కర్లను హైదరాబాద్ రాకుండా ఎక్కడికక్కడే అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఆశా వర్కర్లు ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే వారికి నెలకు 15,000 ఫిక్స్డ్ జీతం ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా పిఎఫ్ సంబంధించి కావచ్చు, అటు ప్రమోషన్లు కావచ్చు, ఇతర అలవెన్స్లు కూడా ఇప్పించాలి. అంతేకాకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పాటు పెన్షన్ ఇప్పించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలంటూ కూడా ఆశా వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్యనే బడ్జెట్ ప్రవేశపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ బడ్జెట్ లో ఆశా వర్గాలకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన రాలేదు. ఈ నేపథ్యంలో వారంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కోటిలోని డిఎంహెచ్ ఆఫీస్ ని ముట్టడించారు. పెద్ద ఎత్తున కూడా ఆశా వర్కర్లు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా వారిని కొంతమందిని అరెస్ట్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అటు ఆశా వర్కర్లకు పోలీసులకు పెద్ద తోపుడులాట కూడా జరిగింది. అటు లాక్కొని వారు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆశా వర్కర్లను వారిని బలవంతంగా లాక్కెళ్లి అటు డీసీఎంలో ఎక్కించి కూడా వారిని పలు పోలీస్ స్టేషన్లు కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్య ఆశా వర్కర్లకు అటు పోలీసులకు అయితే కొత్త తీవ్ర వాగ్వాదం అయితే కూడా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అటు 15 నెలల సమస్యలను ఎందుకు పరిష్కరించట్లేదు, తమ సమస్యలను పలుమార్లు చర్చించినా గానీ దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ఇంతవరకు అటు హామీలు ఇచ్చారు, అమలు చేయట్లేదంటూ కూడా వారు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రోడ్డెక్కి మరీ నిరసన చేస్తున్న వారిపై శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై పోలీసు జులుం ఏంటని కూడా వారంతా ఆశా వర్కర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా కానీ తమ సమస్యలపై పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టి సారించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్ మహేష్, థ్యాంక్ యూ.